మొత్తం పొలం కడుపుదాం. సరే అది వెళ్దాం. ఏ భూమి జ్వరం వచ్చింది రండి. తమ్మి జ్వరం వచ్చింది, చేతులు పట్టుకోరా. సరే సరే పోరా పోరా. గుమస్తా కైకిలో రాలేదు కదా? అచ్చుడు దూరం ఒక్క నిమిషం భూమి పిలుస్తా. అరే భూమేచా రారా, కైకిలో ఎంతమంది వచ్చిర్రు రా, ఒక నిమిషం రా. అత్తనా దూరం అత్తనా. అరే అరే భూమేశ కైకిలో దూరం అడుగుతున్నాను. దొర అవతల గట్టు మీద ఉన్నారు దొర. ఇక్కడ చిన్న పని ఉంటే ఈ చిన్న పని నేను చేసి అటు పోతాను ఉన్నా దొర. వాళ్ళందరూ అవతల గట్టు మీద నాట్లు ఎత్తారు దొర. నీ పని నువ్వు చేసుకోపోవాడు. సరే దొర పోతా. మస్తా అటు పోయి కైకిలో ఎంతమంది వచ్చారో లెక్క పెట్టుకో. సరే దూరం 30 మంది కైకిలో వచ్చినాడు ఆడేస్తా. మొన్న కైకిలో లెక్క చేసి తీసుకురా. సరే దూరం తీసుకొస్తా. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. గుడి కాడ కూర్చుంటా జరిసేపు ఇక కాలువ అగో దొర కూడా ఈయన కూర్చున్నాడు కదా. దొర దగ్గరికి పాట పాడేమని నడుపుకుందాం జర. దొరా కాలు మొక్క బాగా ఏమని ఇచ్చిపోతుంది. దానం చేసే మహారాజు దగ్గరికి వచ్చి అడక తినే మహామంత్రి వచ్చిండు. నేను ఇస్తాడు, ఆడు వీకి తీసుకుంటాడు. ఇక చూస్తా నేను. ఒక పాటవాడు. అయ్యా దొర బాంచ ఒక పాటవాడు. దయగల్ల మహారాజు భయ్యా మా మంచి దొరయ్యా. దయగల్ల భయ్యా మహారాజు భయ్యా మా మంచి దొరయ్యా. మంచి వల్లే ఉన్నావు, మంచోని వయ్యావు మహారాజు భయ్యా. మాకింత దానమిచ్చి పుణ్యము చేసుకో మహారాజు భయ్యా. దయగల్ల రాజు భయ్యా మాకింత దానం వేసి పుణ్యము మూట కట్టుకోవయ్యా. ఓ రామ నీ నామం ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. శ్రీరామ నీ నామం ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు. కమల పోడి తమిళ మామ కన్నె పిల్లల జోరే చూడు. కమల పోడి కట్ట కింద మామ కన్నె పిల్లల జోరే చూడు. అయ్యా బాంచన్ జోరా దానం చేసుకోపోతే గుమాస్తా ఇట్రా. ఈయనకు 1000 రూపాయలు ఇచ్చి పంపి. సరే అయ్యా దొర చెప్పిన పైసలు ఇవ్వకపోతే. సరే ఇంతగా నాతో రారా.
₹1000 ఇచ్చిపోయింది కానీ మొత్తం పుట్టాలు పట్టి సిక్కల పట్టి చెప్తాను. రామా పైసలు ఇచ్చేది కానీ దింపుతాడు. ఏమో మనకు నడవరాదే. అయ్యా అత్తనా అటు అన్నాడు ఊరికే నా వెనకకి వస్తున్నాడు అట్టేనాడు మా ద్వారా వచ్చాడు 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 వచ్చాడు. ఏమైందిరా నీకు? ఏమైంది? అయ్యా దొరా బాంచల్ని గుమాస్తాకు ₹1000 అని చెప్పి గుమాస్తా పొలాలన్నీ నువ్వు నా గురించి ఏం కష్టపడ్డావని ₹1000 ఇవ్వాలరా నీకు? నువ్వు పాడిన చక్కటి పాటకి నా చెవులకు ఆనందం కలిగినది. దానికి బదులుగా నీ చెవులకు ఆనందం కలగాలని మా గుమాస్తాకు ₹1000 ఇవ్వమని చెప్పినాను. బదులుగా సరిపోయింది. ఆనందానికి ఆనందం చెల్లైంది. ఇక నువ్వు వెళ్ళవచ్చు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే అనుకున్నదొక్కటి